హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జాయి జేజీ. మమ్మీ ఎక్కడికి వెళ్తా? హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్. ఏం చేయడానికి? షాపింగ్. ఏం తీసుకుంటున్నావు? ఏంటి? బట్టలు. ఎవరికి? నాకు. ఇది మాత్రం పెద్ద కామ్. రంజాన్ వస్తుంది కదా, బట్టలు కావాలి కదా. కావాలి కదా, అందుకే షాపింగ్ కి బయలుదేరిపోయా. నాకొకటి ఇప్పిస్తారా? 1000 లైకులు కొట్టలేదు వీడియోకి, నేను ఎందుకు ఇప్పిస్తా? ఇప్పించే పనేలే. ఒక్క డ్రెస్ ప్లీజ్ ప్లీజ్. షీ ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఎంకరేజ్మెంట్ ఉండాలని తీసుకెళ్తారండి. నాకు డ్రెస్ ఇప్పారంట, అదే న్యాయంగా ఉందండి. నాకు ఈవిడ కనిపిస్తున్నారే, ఈవిడ ఎంటర్టైన్మెంట్ కోసం. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాడే బాబు, తనేమో బ్యాగ్స్ మోయాలి కదా అందుకు. డ్రెస్సులు వేసుకుంటాను. ఏం హాలత్ అయిపోయింది కాలేజీలో పోరగాల మధ్య తిరిగేటోండి. మీరు అలానే చూస్తుంటే నాకు ఒక డ్రెస్ ఇప్పిమనండి. మీరు చెప్పండి, కామెంట్ చేయండి. ఒక్క డ్రెస్. అదేంటంటే నేను సెలబ్రిటీ క్రికెట్ లీగ్ చూడడానికి వెళ్తున్నాను ఈరోజు. షాపింగ్ ప్లస్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ రెండూ చూస్తా ఈరోజు. ఇదిగోండి మా డ్రైవర్ గారు, సారీ డాడీ గారు వచ్చారు, మాట్లాడండి. ఎప్పుడు ఫోన్సే. మా మమ్మీ నవ్వుకుంటుంది బ్యాక్ సైడ్. బాయ్. మళ్ళీ సో చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత మమ్మీ టీ అని విసిగిస్తుంటే ఇక్కడ చన్నపట్టణం ఫిల్టర్ కాఫీ దగ్గర ఆగాం. అక్కడ ఆగిన తర్వాత మా మమ్మీ ఏం చేసిందో, టీ ఎలా తాగిందో, ఏం చెప్తుందో మీరే చూసేయండి. టైం 11:30 అవుతుంది. 11:30కి టీ తాగడానికి ఆగాం మేము. ఫిల్టర్ కాఫీ, చన్నపట్టణం ఫిల్టర్ కాఫీ. మా మేడం గారు ఇంకా కారు దిగలేదు. టీ తాగటానికి దిగాం, హైదరాబాద్ వెళ్తున్నాం. సినిమా వాళ్ళు ఆడే క్రికెట్ చూడటానికి వెళ్తున్నా. సెలబ్రిటీ క్రికెట్ లీగ్. సినిమా వాళ్ళు ఆడే పిల్లలు క్రికెట్ ఇకీలు వాళ్ళు ఆడతారు. అది అక్కడికి వెళ్ళిన తర్వాత మా మమ్మీ ఎక్సైట్మెంట్ అంతా ఉల్టా పడింది. ఎందుకంటే అది కాఫీ షాప్ కదా, టీ లేదు. అదేంటి ఇంత పెద్ద హోటల్లో టీ లేదా అంటుంది మా మమ్మీ అమాయకంగా. మా మమ్మీకి కాఫీ వద్దంట, టీ కావాలంట. చూస్తుంది. టీ లేవంటండి, ఇక్కడ వాటర్ తాగుతున్నా. మా మమ్మీ మాటలకి అక్కడ ఉన్నవాడు కూడా తెగ నవ్వేస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసా అంటుంది కానీ పాపం ఆవిడ గుర్తుపట్టలేకపోయింది మా మమ్మీని. పాపం మా మమ్మీకి అక్కడ కాఫీ అస్సలు నచ్చలేదు. టీ లవర్ కదా, ఎంత అనుకున్నా ఏదో అలా తాగింది. చూడండి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తుందో. బాగలేదు ఫ్రెండ్స్ అంటుంది. అక్కడ మైక్ సరిగ్గా రాలేదు, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కాఫీ నాకు మా డాడీకి మాత్రం బాగా నచ్చింది, అస్సలు నచ్చలేదు. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది కదా. కాఫీ తాగుతున్నాం. దిస్ గుడ్ గై డ్రింక్ డైట్ కోక్. చియర్స్. టీ తాగదామని నేను దిగితే కాఫీ అంట చేదు పుట్ట అసలు బాగలేవు. నేను దిగిన ఆనందం కూడా పోయింది. టీ అయితే బాగుంటాయి, కాఫీ బాగల. బాగుంది కాఫీ. థమ్స్ అప్, థమ్స్ అప్. ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. ఇప్పుడే స్టేడియం దగ్గరకు వచ్చాం. అన్నం ఇంటి నుంచి తీసుకొచ్చింది. ఇది కొంచెం నెయ్యి డబ్బా, కొంచెం గీ, ఇంకా వేడిగానే ఉంది. అలాగే మా ఇంట్లో చేసిన టొమాటో పచ్చడి, పచ్చిమిరపకాయ టమాటాలు పచ్చడి. ఓకే ఓకే అని చెప్పాలా? ఇప్పుడు మా డాడీ నాకు తినిపిస్తారు.
ఏమంటావు మమ్మీ, మీ డాడీ కూడా అంతేనా? మా డాడీ కూడా అంతే, సేమ్ టు సేమ్. సేమ్ టు సేమ్. నాకు పెట్టట్లేదండి, ఆకలి అవుతుంది, అల్లాడిపోతున్నా. అమ్మ పిల్లలకు పెట్టాలా, పిల్లలు అమ్మకి పెట్టాలా? పెట్టారులేండి, చాలండి నాకు. చాలు చాలు చాలు. థ్యాంక్ యూ. చట్నీ. అన్నగారికి ముక్క లేని ముద్ద దిగదు, అమ్మగారి ముద్దకి ముక్క అవసరం లేదు. అవసరం లేదు, మామూలుగా తినేస్తున్నా టమాటా పచ్చడితో. అదే అంతే. మా డాడీ ఫిష్. మా డాడీ మంచిగా ఫిష్ టొమాటో పచ్చడి వేసుకొని అన్నం తినేస్తున్నారు. ఇక్కడ ఉంది నేను లాగేస్తున్నా. కనిపిస్తున్నా అని అనుకుంటున్నా. ఎలా ఉంది చెట్టు కింద కారాపి తినడం? మీ మాటలు చెప్పండి దీని మీద. నాకైతే అసలు ఎంత హ్యాపీగా ఉందో. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? పొలం వెళ్ళి చెట్టు కింద కూర్చొని తింటే ఎంత హ్యాపీగా ఉంటుందో అంత హ్యాపీగా ఉంది. స్టేడియం బయట నుంచి చూస్తేనే ఇంత పెద్దగా ఉంది ఏంటి బాబోయ్. నేను ఇదే ఫస్ట్ టైం స్టేడియం చూడడం. ఇంకా లోపల నుంచి ఎలా ఉందో అని ఎక్సైట్మెంట్. మా మమ్మీ అయితే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఫొటోస్ తీసుకోవడం. ఏంటి అసలు నీ లైఫ్ ఏంటి? ఓవర్ యాక్షన్. నా లైఫ్ ఏంది అనుకున్నా, ఇట్లా మారుద్ది అనుకోవాలా. అదంతా నేను లోపలికైతే ఎలాంటి మైక్స్, మన హ్యాండ్ బ్యాగ్స్, ఫుడ్ ఐటమ్స్, లాస్ట్ కి వాటర్ బాటిల్ కూడా అలౌ చేయలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత 7th గేట్ 8th గేట్ అని చాలా గేట్స్ తిప్పి అట్లీస్ట్ మా గేట్ ఎక్కడుందో మాకు కనిపించింది. ఆ మొబైల్ ఫోన్స్ కూడా బయట స్విచ్ ఆఫ్ చేసేసి లోపలికి వెళ్ళి ఆన్ చేయమని చెప్పారు. మమ్మీ బాబోయ్, ఈ స్టేడియం వైబ్ ఏంటండి, ఇంత బాగుంది అసలు. ఆ మ్యూజిక్ వాళ్ళు ఆడుతుంటే, ఇంత దగ్గరగా కనిపిస్తుంటే. మా మమ్మీ ఏమో వీళ్ళెవరమ్మా తెలుగు హీరోస్ అని తీసుకొచ్చావు అని చెప్పింది. అక్కడ ఉందేమో కర్ణాటక బుల్డోజర్స్, ఇంకా చెన్నై వాళ్ళు. వాళ్ళ మ్యాచ్ చాలా బాగుంది. మ్యాచ్ ఎంజాయ్మెంట్ చేస్తుంటే మమ్మీ తెలుగు వాళ్ళు ఎప్పుడు వస్తారమ్మా, సిటీలు ఎప్పుడు? మ్యాచ్ ఎవరిదో తెలీదు, ఆడుతుంది ఎవరిదో తెలీదు, 6 కొట్టారా 4 కొట్టారా కూడా తెలీదు. మ్యూజిక్ వస్తే మాత్రం ఎంజాయ్ చేసి చాలా సేపు విసిగిచ్చింది. ఎవరమ్మా వీళ్ళు, నాకు తెలుగు వాళ్ళు ఎప్పుడు వస్తారు అది. లాస్ట్ కి అక్కడ ఉంది కిచ్చా సుదీప్, చూడమ్మా ఈగా సినిమాలో విలన్ అని చెప్తే మాత్రం అవునా సమంతాన్ని విసిగిస్తాను. మ్యాచ్ ఏంటి నీ ఫీలింగ్? బ్యాటింగ్ ఎవరు ఆడుతున్నారు, బౌలింగ్ ఎవరు ఆడుతున్నారు? మరి ఎందుకు అరుస్తున్నావు, ఎందుకు ఎగురుతున్నావు? ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యేసరికి మా మమ్మీ వికెట్ డౌన్ అయిపోయింది. అందుకే పడుకొని క్రికెట్ చూస్తుంది. స్టేడియంలో క్రికెట్ పడుకొని ఎవరైనా చూస్తారా? మా మమ్మీయే అనుకుంటే ఈ రికార్డ్ సృష్టించింది. మా మమ్మీ అలా పడుకుంటే చాలా క్యూట్ గా అనిపించింది నాకు. స్టేడియం మొత్తం ఖాళీగా ఉన్న మా డాడీ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ గా స్టేడియం వైపు చూస్తున్నారో. మేము వెళ్ళినప్పుడు అయితే టికెట్ ప్రైస్ 100 నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్స్ 1000 వరకు ఉంది. ఇలా లేడీస్ లీగ్స్ ఇంకా CCL ఇలాంటి వాటికి టికెట్ ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయి. మీరు ఎప్పుడైనా క్రికెట్ స్టేడియం ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఇలాంటి టైమ్స్ లో వెళ్ళి చేయండి. మనకి టికెట్ ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది. మేము తీసుకున్న టికెట్ ప్రైస్ అయితే ఈచ్ 1000 రూపీస్. మమ్మీ నేను గ్రౌండ్ లో దించుతా, ఆడతావా? ఆడతాగా, పడిపోవటమే ఇంకా. ఉరకటం పడటం, ఉరకటం పడటం, ఉరకటం పడటం, ఉరకటం పడటం. ఇంకా తెలుగు టైటన్స్ మన తెలుగు వాళ్ళు రాలేదు, వెయిట్ చేస్తుంది. తెలుగు వాళ్ళు రాలా, సినిమా హీరోలు వాళ్ళు వచ్చారు. ఈగ హీరో కిచ్చా సుదీప్, కిచ్చా సుధీరు ఇక్కడ.
అక్కడికి వచ్చేసరికి వీళ్ళ బ్యాటింగ్ చూసి చూసి మా ఓపిక అయితే అయిపోయింది. ఇంకా తెలుగు వాళ్ళు రాలేదు. ఈలోపు కిచ్చా సుదీప్ వచ్చాడు బ్యాటింగ్. మనకు తెలిసిన ఆయనే కదా అని ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరిగి ఆ సెకండ్ ఇన్నింగ్స్ కూడా చూసాం. వీళ్ళ మ్యాచ్ అయితే చాలా బాగా ఆడారు. వావ్, అసలు వీళ్ళు అంటే సెలబ్రిటీసా లేకపోతే క్రికెటర్స్ అన్నంత బాగా ఆడారు కన్నడ వాళ్ళు. ఇప్పుడైతే తెలుగు వారియర్స్ ఎంటర్ అయిపోయారు. నాకు కనిపించడం ఫస్ట్ తమనే కనిపించాడు స్క్రీన్ లో, ఇంకా బయట కూడా. నెక్స్ట్ అయితే నాకు అఖిల్ కనిపించాడు. బాబోయ్, ఇంత తెల్లగున్నాడేంటి, సినిమాల్లో ఏమంత అనిపించాడు కానీ రియల్ గా చూస్తే చాలా క్యూట్ గా ఉన్నాడు అఖిల్. వచ్చేసారా తెలుగు వారియర్? వచ్చాడా అఖిల్? వచ్చాడా? అయ్యగారు తమనన్న అక్కడి నుంచి కొడితే జనాల మీదకి వచ్చి పడుతుంది బాల్. ఒకటైతే నా నెత్తి మీద నుంచి వెళ్ళింది, ఎక్కడ తగిలిద్దో అని చాలా భయపడ్డాను. మీరే చూడండి ఎలా కొడుతున్నాడు అసలు. ఈ గ్యాప్ లో అయ్యగారు అఖిల్ ఎంటర్ అయ్యారు. తమను అఖిల్ తమన్ అఖిల్ ఎట్లా కొట్టారు? తీసేసారు. రావటమే తమలు మామూలుగా కొట్టలేదు. తగలలేదు కానీ పైకి వచ్చింది. ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు, వామప్ ఆడుతున్నారు వాళ్ళు. వామప్ అంట స్టార్ట్ అయితే వాళ్ళు ఇంకా వామప్పే చేస్తున్నారు. టైం చూస్తేనేమో 7:30 అవుతుంది. నేను షాపింగ్కి వెళ్ళాలా మ్యాచ్ చూడాలా అన్న కన్ఫ్యూజన్ లో లేనుంటే మా మమ్మీ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో. నా టెన్షన్ నాది, మమ్మీ ఎంజాయ్మెంట్ మమ్మీది. వెరీ 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 హ్యాపీ. బ్యాటింగ్ మందేనంట. తమలు ఓ కవరోళ్ళ తమ్ముడు దిగుతున్నారు. చూస్తుంది అది. And the news from the middle for this fabulous match on the Dwight Sheridan's Stadium. Akhil Akineni wins the toss and the Telugu Warriors will bat first. ఏంటంత డీల్ అయిపోయారు ఇద్దరు? వచ్చారు. ఫస్ట్ ఓవర్ లోనే 2 వికెట్లు పడ్డాయి. కొంచెం బాగా వచ్చారు పోరు. ఓడిపోలేదు, వికెట్స్ పడ్డాయి అంతే, ఓడిపోలేదు. వికెట్స్ పడ్డాయి. ఇప్పుడు అశ్విన్ బాబు దిగాడు, కుమ్మాస్తాడు చూడండి. చూద్దాం. So 1 for 2. That's the match situation. Nagarjuna and Kicha Sudeep. Let's see what will happen. ఇంత కష్టపడి మేము కూర్చొని మ్యాచ్ చూస్తుంటే ఫస్ట్ ఓవర్ లోనే 3 వికెట్లు పడ్డాయి. మా మమ్మీ చూడండి ఏంటి గట్టిగా కొట్టరు అని మమ్మల్ని అడుగుతుంది. మేము మాత్రం ఏం చేస్తాం, చాలా డిసప్పాయింట్ అయ్యాం. తెలుగు వాళ్ళు బాగా కొడతారేమని కూర్చొని చూస్తాం. ముగ్గురు అవుట్ అయిపోయారు కదా? ఒక్క రన్నికే. ఎల్బి ఫస్ట్ ఓవర్
ఓవర్లోనే 3 వికెట్లు పడిన తర్వాత ఇంకేం క్రికెట్ చూడాలనిపిస్తుందండి. వెళ్దాం పద అంటుంది మా మమ్మీ. నేను కూడా సరే వెళ్దాంలే అన్నట్టు నవ్వుతున్నాను. చూడండి ఎలా చాడీలు చెప్తుందో, సరిగ్గా ఆడట్లేదని. ఫీలింగ్స్ ఆడి 3 వికెట్లు పడ్డాయి ఫస్ట్ ఓవర్. రెండు ఫోర్లు Team continue presents, team continue. అప్పుడే తమనన్న స్టేడియంలోకి ఎంటర్ అయ్యాడు. తెగ ఇరగొట్టేస్తాడు అనుకుంటే వచ్చి ఒక్క సింగిల్ తీసి అవుట్ అయిపోయాడు. ఇంకా తమన్ కూడా అవుట్ అయిపోయిన తర్వాత ఇంకెవరు ఆడతారులే పద మమ్మీ అంటే లేచి ఈవిడే స్టేడియం కి బాయ్ చెప్పొస్తుంది. ఏంటో సోనియా గాంధీ లాగా చేయుకుంటూ వచ్చేస్తుంది. స్టేడియం లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మా మమ్మీ ఎక్సైట్మెంట్ ఇంకా ఎక్కువైపోయింది. మైక్ ఉంటే ఇరగ తీసేసేదేమో పాపం. అక్కడ నుంచి 8:30కి చార్మినార్కి స్టార్ట్ అయితే మేము చార్మినార్కి వెళ్ళేసరికి ఆ ట్రాఫిక్ లో 9:30 అయిపోయింది. ఇక్కడ షాప్స్ ఉంటాయో లేదో అనుకుంటూనే వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేసామన్నది వీడియోలో చూసేయండి. క్రికెట్కి వెళ్ళాం, క్రికెట్ చూసాం. బాగానే ఆడారు కానీ 4 క్రికెట్లు అంట పోయినాయంట. అందరూ డొల్లయ్యారు. డల్ అయ్యారు. మళ్ళీ చార్మినార్ దగ్గరికి వెళ్తున్నా, అక్కడ పోయి మాట్లాడతా. క్రికెట్కి వెళ్ళాను ఫ్రెండ్, స్టేడియంలో కూర్చున్నాను ఫ్రెండ్. ఆనందం చాలా ఫ్రెండ్ నాకు. టీవీలో కూడా చూడండి నేను. అట్లాంటిది క్రికెట్ ఏందమ్మా స్టేడియంలో మైక్ లో ఛార్జింగ్ అయిపోయింది, అందుకే మైక్ యూజ్ చేయట్లేదు. మైక్ లో ఛార్జింగ్ అయిపోయిందండి. మైక్ ఇంకా పని చేయట్లేదు, అందుకోసమే మామూలుగా మాట్లాడుతున్నాం. మా మమ్మీ వాయిస్ కి మైక్ అవసరం లేదు. ఇక్కడ హడావుడి. అక్కడ నుంచి చార్మినార్కి వెళ్ళిపోయాం. ఏంటో ఎన్నిసార్లు చార్మినార్కి వెళ్ళినా చార్మినార్ కొత్తగానే అనిపిస్తుంది. ఆ చార్మినార్ వైబ్సే వేరు అసలు. మా మమ్మీకి అయితే పిన్ టు పిన్ తెలుసు చార్మినార్ దగ్గర. నాకు ఎటు కార్ పార్కింగ్ చేసామో, మేము ఎటు వచ్చామో, మేము ఎటు వెళ్ళాలో కూడా నాకు తెలీదు. ఇంకా షాప్స్ వెతుక్కుంటూ వెళ్తున్నాం. కొన్ని కట్టేసి ఉన్నాయి, కొన్ని తీసున్నాయి. అసలు డ్రెస్సెస్ దొరుకుతాయా లేదా అనుకుంటూ వెళ్తున్నాం. మా మమ్మీ హ్యాపీనెస్ చూడండి, ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. నా లాస్ట్ వీడియోలో చూపించిన మెజారిటీ ఆఫ్ డ్రెస్సెస్ ఈ కాంప్లెక్స్ లోనే తీసుకున్నాను నేను. ఇది హైదరాబాద్ చార్మినార్ లో చూపించాను. డ్రెస్సెస్ బాగానే ఉన్నాయి కానీ వాళ్ళు చెప్పే కాస్ట్లు వింటేనే ఈసారి ఎందుకో మైండ్ బ్లాక్ అయిపోయింది. 3 డ్రెస్సులు 15,000 ఇవ్వమంటారు ఏంటండి బాబు. నేను 2000 కి లాస్ట్ టైం వెళ్ళినప్పుడే 2000, 3000 తీసుకొచ్చిన. ఈసారి ఏంటో 5000 చెప్తున్నారు. ఎందుకులే అని చూసి తీసుకోకుండానే వచ్చేసాయి ఈసారి. ఇక్కడున్న పెద్ద మనిషి చూడండి, లెక్కేసి ఏసి ఇందాక అబ్బాయి 15,000 చెప్తే ఈయన మాత్రం 18,000 చెప్తున్నాడు. 18,000 పెట్టి ఎవరైనా 3 డ్రెస్సులు తీసుకుంటారా అని, డ్రెస్సులు నువ్వే ఉంచుకో అని చెప్పేసి షాప్ నుంచి బయటకు వచ్చేసాను. ఈసారి వెళ్ళినప్పుడు ఒక్క డ్రెస్ కూడా ఈ షాప్ లో అయితే తీసుకోలేదు. ఇంకా ఎలాగో డ్రెస్సెస్ తీసుకోలేదు కదా, ఆకలేస్తుంది, మళ్ళీ వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో అని చెప్పేసి అందరం పానీపూరి తింటున్నాం. పానీపూరి అయితే అంతేం బాగాలేదు. మా అన్నయ్య అయితే కట్లెట్ తీసుకున్నాడు. వాడి కట్లెట్ అస్సలే బాగాలేదు. చాలా కష్టపడి చాలా బార్గెన్ చేసాం, బట్ షాప్ లో పని అవ్వలేదు. అందుకే ఖాళీ చేతులతో తిరిగి వస్తున్నాం. అంటే జస్ట్ ఒక్క డ్రెస్ తీసుకున్నా. దాదా నేను కనబడాలా ఆడియన్స్ కి? అవునా? ఇక్కడ నాయిస్ ఎక్కువ ఉంది, వినిపిస్తుందో లేదో మీకు మరి.
మీ అందరికి ఒక విషయం చెప్పనా, మా మమ్మీని తిప్పి 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 చేశాను. ఇప్పుడు చూడండి అక్కడ పాపం పార్కింగ్ అయిన ప్లేస్ లో కూర్చుంది. హాయ్ ఫ్రెండ్స్. సో అయిపోయింది. యాక్చువల్ గా అయితే పాప మీ పార్కింగ్ అయిన ప్లేస్ అది, బట్ ఇప్పుడు మా మమ్మీ సొంతం చేసుకుంది తిరిగి తిరిగి. ఇంకా మా మమ్మీ వల్ల కావట్లేదు తిరగడం. నేను మా డాడీ స్ట్రాంగ్. ఎంతసేపు అయినా ఇంకా 4 గంటలైనా తిరుగుతాం. నేను కనబడాలా మీరు జరగండి. ఆవిడ కనిపించట్లేదంట. చూడండి ఫ్యాన్స్ మళ్ళీ హట్ అవుతారు. హాయ్ ఫ్రెండ్స్. చార్మినార్ దగ్గర తిరిగి కష్టపడి వచ్చి ఇక్కడ కూర్చున్నా. ఎవరికి ఉపయోగం? చార్మినార్ లో తిరిగి ఓన్లీ ఫర్ 1 రీజన్, జస్ట్ ఈ మ్యాగీ తినడం కోసం 17 కిలోమీటర్స్ మా డాడీతో ట్రావెల్ చేపించి తీసుకొచ్చా, ఓన్లీ ఫర్ దిస్ మ్యాగీ. ఇక్కడ ఇనార్బిట్ పక్కన కేబుల్ బ్రిడ్జ్ చూడటానికి, మ్యాగీ తినడానికి కేవలం 40 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వచ్చాను. 17 కిలోమీటర్స్. అది కేబుల్ ఎందుకు వచ్చాం? కేబుల్ బ్రిడ్జ్ చూడటానికి. బట్ కేబుల్ బ్రిడ్జ్ లైట్లు ఆపేశాడు, టైం 12 అయిపోయింది. అయితే విజిట్ మా ఎలా ఉంది? సూపర్ అన్న. సూపర్. మ్యాగీ అంట, మ్యాగీ వేడి మ్యాగీ. ఏడి మ్యాగీ ఎప్పుడు తిన్నా. సెకండ్ టైం, ఇంతకు ముందు తిన్నాం, అందుకే ఇక్కడికి వచ్చాం. మీరు తిన్నారు, నేను తిన్నా వద్దన్నప్పుడు. ఓకే ఇవాళ తినాలి అన్ని టేస్ట్లని తింటున్నా. ఓకే, ఇది నాది. ఇక్కడ మా బ్రో ఆల్రెడీ కానిస్తున్నాడు. చక్కగా మ్యాగీ తినేస్తున్నాం. మీరు మాత్రం వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ మా ఇంత కష్టం మీకు వర్త్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ షేర్ చేస్తే ఇంకా మంచిది. మా మమ్మీ కోసం ఒక లైక్ చేసేయండి. లాట్స్ ఆఫ్ లవ్, జాయ్ విత్ జై. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.